చిక్కుడుకాయ టమాటా వండుకుంటున్నామండి. వంకాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు చిక్కుడుకాయలు కోసి కడిగేసి ఉంచుకున్నాయి. 3 టమాటా ముక్కలు, 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు సీలిక్స్ వేసి పెట్టుకున్నాం. ఇలా ఓ దాంట్లో నూనె వేసుకుని ఓ పాన్లో ముందు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయాలి. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసుకుని బాగా వదులుకోవచ్చు. టమాటాలతో పాటు ఇలా చిన్నగా కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ వస్తుందండి వంకాయ ముక్కలు వేసుకుంటే, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇది బాగా మజ్జిగగా చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. బాగా తిప్పుకోవాలి ఒక 5 నిమిషాలు. బాగా వంకాయ ముక్కలు మజ్జిగదాకా, టమాటా ముక్కలు మజ్జిగదాకా తిప్పుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు మగ్గినాయండి కొంచెం. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసి ఉంచుకుని శుభ్రం చేసుకున్నవి వేసుకోవాలి. 4 ఉల్లిపాయలకి 4 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నామండి. ఇది బాగా మధ్య వరకు 20 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మనం ఉప్పు వేసిన మూలనే భయపడవలసిన అవసరం లేదు, కందమారిపోతాయని. కందమారిపోవు. సగం మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కప్పుడు నీళ్ళు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి హైలో ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎండ్రాయిలు శుభ్రంగా కడిగి ఎండ్రాయిలు వేసుకోవాలండి. చిక్కుడుకాయ కూరలోని ఎండ్రాయిలు వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. ఎండ్రాయిలు శుభ్రంగా కడిగిన వేసుకుంటే రుచికరంగా ఉంటుందండి కూర. చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండ్రాయిలు. బాగా కూర ఎగిరిపోయిందండి. ఆయిల్ ఇలాగా పైకి వచ్చేయాలి. చిక్కుడుకాయ ఎండ్రాయిలు రెడీ. చిక్కుడుకాయ ఎండ్రాయిలు రెడీ అయిపోయింది.